తెలుగువాడ కవిత ఏమిటై నన్ను ఆలోచింపచేసింది. తెలుగువాడ అంటే ఎవరు? తెలుగు భాష మన మాతృభాష. భాషను మాట్లాడి అమ్మ దగ్గర నేర్చుకున్న భాష తెలుగు భాష. తెలుగువాడ ఎట్లుండాలి? తెలుగువాడ నేర్చుకునేవాలి. తెలుగువాడ భాషను గౌరవించాలి. తెలుగువాడ భాషను ప్రేమించాలి. తెలుగువాడ భాష అభివృద్ధి చేయాలి. భాష మీద అభిమానం, కథలు, గేయాలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, విమర్శలు, గ్రంథాలయ తెలుగు సాహిత్యం మనదే. తెలుగు రాజభాష. త్రిలింగ పదం నుండి తెలుగుదేశం వెలువరించినది. మనస్సులో భావన వ్యక్తపరిచే భాషా సాధన. ఉత్సాహం, ఉత్సుకత, భావోద్వేగం సమ్మేళనం మాటల ఆరి భావానికి కారణం. దేశ భాషలందు తెలుగు లెస్స. భాష నాగరికత అభివృద్ధి దోహదం చేస్తుంది. మనిషి భావ ప్రకటన. ప్రకృతి సహజంగా వాడుకోవటం. తెలుగువాడ వెలుగువాడ. తెలుగు భాషను ఉద్ధరించి ఆదరించు. తెలుగు భాషను అభ్యసించు. తెలుగు భాషను ఉద్ధరించు దమురా. తెలివి కోసం తెలుగు పలుకులు పలికి తెలుగు యువతను చాటి చెప్పి తెలుగు తేజను పంచుకుందాం. అమ్మ ఒడిలో నేర్చుకున్న భాష, ఉగ్గు పాలలో నేర్పిన విద్య, నడత నేర్చుకోవటం తెలుగు భాష వికాసించింది. అమ్మ నుండి తెలుగు భాష పదే పలకటం వల్ల తెలుగు భాష యొక్క ఘనత ప్రపంచానికి చాటి చెప్పాలి. తెలుగు పాటను నేర్పించాలి. తెలుగు కథలను చెప్పాలి. తెలుగు కావ్యాలను చదివించాలి. తెలుగు వక్తగా మెప్పు పొందాలి. తెలుగు ఘనతను తెలియజేయాలి. తెలుగు సాహితీని చదివించాలి. తెలుగు వార్తల ఘనతను తెలుగు భాష చెప్పుచుండుబ్రా. తెలుగు వారం మెచ్చినట్లు తెలుగు భాషను వ్యాప్తి చేసి తెలుగు భాష తనయులను సంతసించగా తెలుగు భాషా సంస్కృతిని చాటి చెప్పుదంగా. తెలుగువాడ వెలుగువాడ.